సప్తర్షుల గురించి చెప్తున్నారు. ఏమని? తపస్వి సుతపాశ్చైవ తపోమూర్తి తపోరతి. వాళ్ళ పేరు తపస్వి, సుతపుడు, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, తపోద్యుతి. ఏడవ వాడు తపోధనుడు. వీరు సప్తర్షులు అన్నమాట. తపస్వి సుతపాశ్చైవ సుతపాశ్చైవ. తర్వాత తపోమూర్తి, తపోరతి, తపోధృతి, తపోద్యుతి. సప్తమస్తు తపోధన. సప్తమస్తు అంటే ఏడవ వాడు తపోధనుడు. కాబట్టి కొన్ని పుస్తకాలు తపోద్యుతికి బదులుగా ద్యుతి అనేవాడు మరొకడు అని పాఠాంతరం. దేవవాను పదేవశ్చ. దేవవంతుడు ఉపదేవుడు. దేవవాన్ ఉపదేవశ్చ. దేవవాన్ ఉపదేవశ్చ దేవశ్రేష్టాదయ తథా మనోహతస్య మహావీర్య భవిష్యంతి సుతా నృపాః. మరి ఆ మను కుమారులైనటువంటి దేవవంతుడు, దేవవాన్, ఉపదేవశ్చ ఉపదేవుడు, దేవశ్రేష్టాదయ అంటే దేవశ్రేష్ఠుడు, దేవశ్రేష్ఠ ఆదయ తథా అప్పుడు మున్నగువారు. మనోహతస్య ఎవరు వీళ్ళందరూ? ఆ మనువు యొక్క కుమారులు అన్నమాట. మహావీర్య భవిష్యంతి సుత. ఎలాంటి వాడు? మహావీర్య అంటే మను కుమారులు మహాబలవంతులు, వారు రాజేంద్రులు కాగలరన్నమాట. దేవవాన్ ఉపదేవశ్చ దేవశ్రేష్టాదయ తథా మనోత్తస్య మహావీర్య భవిష్యంతి సుతా నృపాః. ఆ తర్వాత త్రయోదశో రౌర్య. తర్వాత త్రయోదశో అంటే కాబట్టి ఈ విధంగా 11వ మనువు ధర్మ సావర్ణికుడు. విహంగములు, కామగములు, నిర్వాణరతులు అన్నవారు దేవగణాలు. తర్వాత రాబోయే దేవతలు వీరు ముఖ్యులవుతారు. ఒక్కొక్క గణానికి 30 మంది చొప్పున సభ్యులు ఉంటారు. ఇంద్రుడు వృషుడు అనువాడు, నిశ్చరుడు, అగ్నితేజుడు, వపుష్మంతుడు, విష్ణువు, ఆరుణి, హవిష్మంతుడు అనగుడు వీరు కాబోయే సప్తర్షులు. ఇక సర్వగుడు, సర్వధర్మ, దేవానీకుడు ఉన్నవారు మనుపుత్రులు ఏలికలు అవుతారు. ఏలికలు అంటే రాజులని పరిపాలించేవారు అవుతారు. రుద్రపుత్రుడైనటువంటి సావర్ణి 12వ మనువు కాగలడు. అప్పుడు ఋతధామ అన్నతను ఇంద్రుడు, హరితులు, రోహితులు, సుమనసులు, సుకర్ములు, తారాహ అనువారు 5 దేవగణాలు. 15 మందితో ఈ గణాలు ఏర్పడతవి. ఇంకా తపస్వి సుతుడు, తపస్వి సుతపుడు, తపస్వి సుతపుడు, తపోమూర్తి, తపోరతి, తపోధుటి, ద్యుతి, తపోధనుడు 7వ వాడు, దేవవాన్ ఉపదేవుడు, దేవశ్రేష్టాదులు మనువు యొక్క పుత్రులు మహావీరులు అవుతారు అన్నమాట. ఆ విధంగా ఆ దేవవాన్ ఉపదేవుడు, దేవశ్రేష్టాదులు మనువు యొక్క పుత్రులు మహావీరులు అవుతారు. మరి 13వ మనువు ఎవరు అవుతారంటే త్రయోదశో రౌర్యనామ భవిష్యతి మునే మను సుత్రామాణ సుధర్మాణ సుధర్మాణ. త్రయోదశో రౌర్యనామ భవిష్యతి మునే మను సుత్రామాణ సుధర్మాణ సుధర్మాణ సుకర్మాణ తథా పరః త్రయతింశద్విభేదాత్తే దేవాయేతు వై గణ దివస్పతిర్మహావీర్య తేషాం ఇంద్రో భవిష్యతి. కాబట్టి ఇప్పుడు మనకి తరువాత మనువులో ఎవరు రాబోతున్నారు? తర్వాత మనువు అంటే 13వ మనువుగా ఎవరంటే రౌర్యుడు, రుచి అనేవాడు కాగలడు. అతను త్రయోదశో రౌర్య అన్నారు. త్రయోదశ అంటే 13వ మనువు రౌర్యుడు అనేవాడు కాగలడు. సుత్రాములు భవిష్యతి మునే మను భవిష్యతి మునే అంటే అవుతాడు. భవిష్యత్ అంటే అవుతాడని అర్థం. మునే అంటే ఇక్కడ మునీశ్వర అని సంబోధిస్తున్నాడు అన్నమాట. త్రయోదశో రౌర్య నామ భవిష్యతి మునే మను. ఆ తర్వాత సుత్రామాణ సుత్రామాణ సుధర్మాణ సుకర్మాణ తథా అపరాహ. అదేవిధంగా సుత్రాములు, సుధర్ములు, సుధర్మాణ, సుకర్మాణ తథా సుకర్ములు ఉన్నకు వారు దేవతాగణాలు.
త్రయత్రింశత్ విభేదాస్తే. త్రయత్రింశత్, త్రయ అంటే 3 అండి, త్రింశత్ అంటే 30. అంటే ఒక్కొక్క గణానికి కూడా 33 దేవతలు ఉంటారు. త్రయత్రింశత్ విభేదాహతే, వారికి మహాబలశాలైనటువంటి దివస్పతి ఇంద్రుడు కాగలడు. దివస్పతి ఇంద్రుడు కాగలడు. త్రయోదశో రౌర్యనామా భవిష్యతి మునే మను సుత్రామాణ సుధర్మాణ సుకర్మాణ తథా అపరాహ. త్రయత్రింశత్, త్రయత్రింశత్ విభేదాత్తే దేవా ఏతు వై గణాః దివస్పతి మహావీర్యా తేషాం ఇంద్రో భవిష్యతి అని ఈ విధంగా 13వ మనువు గురించి చెప్పబడింది అనమాట. ఆ తర్వాత నిర్మోహ తత్వదర్శీ చ, నిర్మోహ తత్వదర్శీ చ, నిష్ప్రకంప్యో నిరుత్సుకః ధృతిమాన్ అవ్యయాశ్చ అన్యః సప్తమః సుతపాముని. మరి ఇక్కడ 7వ వాడు సుతవుడు అనేటువంటి ముని. అంటే సప్తర్షులు ఎవరు మరి? ఆ మనువు సమయంలో సప్తర్షులు అంటే మనకి ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రతి మన్వంతుల్లో కూడా ఒక్కొక్క అంటే దేవతా గణాలు ఉంటాయి. తర్వాత అక్కడ ఒక్కొక్క గణంలో కొంతమంది దేవతలు ఉంటారు. ఆ తరువాత అక్కడ ఉండవలసిన సప్తర్షులు, ఆ సప్తర్షులు కాకుండా మరి రాజు ఎవరు పరిపాలిస్తారంటే ఆ మనువు యొక్క కుమారులైనటువంటి వారు రాజు. ఇది అన్నమాట. అక్కడ ఒక స్టాండర్డ్గా మామూలుగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారండి. అంటే ఎక్కడైనా మీకు ఒక ఆఫీస్ పోయారనుకోండి, ఒక సంస్థ అనుకోండి, ఆఫీస్ ఒక సంస్థ, ఆ సంస్థలో ఒక ఆర్గనైజేషన్ సంస్థలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ సంస్థను నడిపించేవాడు పైన ఒకడు ఉంటాడు, జనరల్ మేనేజర్ ఎవరో ఒకరు ఉంటారు, ఎండీనో ఒకరు ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్. ఆ మేనేజింగ్ డైరెక్టర్ కింద జనరల్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు జనరల్ ఒకటి కాదు, ఇద్దరు కాదండి, పెద్ద పెద్ద సంస్థల్లో 7-8 మంది ఉంటారు. ఆ 7-8 మంది జనరల్ మేనేజర్ కింద కూడా ఒక్కొక్క జనరల్ మేనేజర్కి మళ్ళా డిప్యూటీ జనరల్ మేనేజర్లు, ఏజీఎంలు అలా ఉంటారనమాట, ఒకరో ఇద్దరు. తర్వాత ఒక్కొక్క ఏజీఎం కింద చీఫ్ మేనేజర్లు ఉంటారు, ఆయన కింద ఆఫీసర్లు ఉంటారు. ఇంకా వాళ్ళ కింద చిట్ట చివరగా ఉండేది బ్రాంచ్లో ఉన్నటువంటి గుమస్తా, క్లర్క్స్ అనమాట. ఇది ఒక సంస్థలో ఉండేటువంటి వ్యవస్థ అనమాట. అది ఒక సంస్థలో వ్యవస్థ. అది అదేవిధంగానే ప్రతి మన్వంతులో ఒక మనువు ఉంటాడు. ఆ మనువు పేరు ఏంటి చదువుకుంటాము. ఇది 14వ మనువు గురించి చదువుకున్నాం. ఆ మనువు దేవతా గణాలు ఉంటాయి. ఆ దేవతా గణాలు ఎన్ని ఉంటాయి? 5, 6, 7, 8 ఉంటాయి. ఒక్కొక్క గణంలో కూడా, దేవగణాల్లో కూడా ఒక్కొక్క గణంలో 5 మంది, 10 మంది, 15 మంది ఉంటారు. అటువంటిది 5, 10, 15 ఉంటాయి. వీళ్ళందరికీ కలిసి ఒక అధిపతి ఉంటాడు, ఇంద్రుడు. ఆయన వేరు మారుతూ ఉంటాడు అనమాట, ఇంద్రుడు కూడా. ఈ ఇంద్రుడు అయిన తర్వాత సప్త ఋషులు ఉంటారు. ఈ సప్త ఋషులు కూడా ఒక్కొక్క మనులో ఒక్కొక్క పేరుతో ఉంటారు అనమాట. ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లాగా అనమాట. కాబట్టి ఇప్పుడు మనము 13వ మనువు గురించి చదువుకున్నాం. ఈ 13వ మనువులోనే రౌవీరుడు అనేవాడు కాగలడు. ఇక్కడ సుత్రాములు, సుధర్ములు, సుకర్ములు ఉన్నవారు దేవతా గణాలు. ఒక్కొక్క గణానికి 33 దేవతలు ఉంటారు. వారికి మహాబలశాలైన దివస్పతి ఇంద్రుడు కాగలడని చెప్పి, మరి సప్తఋషులు ఎవరు? నిర్మోహ తత్వదర్శి, నిర్మోహుడు, తత్వదర్శి, నిష్ప్రకంప్యుడు, నిష్ప్రకంప్యో అంటే నిష్ప్రకంప్యుడు, నిరుత్సకుడు, ధృతిమాన్, ధృతిమంతుడు, అవ్యయుడు, అవ్యయశ్చ అన్యః సప్తమః సుతపాముని. అవ్యయుడు అనేటువంటి మరొకడు, ధృతిమాన్, అవ్యయశ్చ అన్యః. ఇక్కడ అవ్యయశ్చ అన్యః అంటే అన్యః అనేది పేరు కాదండి. అన్య అంటే వేరొకడు అని అర్థం. ఎవరు వేరొకడు? ధృతిమాన్ అవ్యయశ్చ అన్నారు. అంటే అవ్యయుడు అనేటువంటి మరొకడు, సప్తమః సుతపాముని, సుతపుడు అనేటువంటి ముని 7వ వాడు అన్నమాట. సప్తమః, దశమః అంటే 10వ, నవమః అంటే 9వ, అష్టమ అంటే 8వ, షష్టమ అంటే 6వ, పంచమః అంటే 5వ. ఇట్లా ఇక్కడ సప్తమః అంటే 7వ వాడు అనమాట. ఎవరతను? సుతపుడు అనేటువంటి ముని. వీరు 7 మహర్షులు అనమాట. నిర్మోహ తత్వదర్శి చ నిష్ప్రకంప్యోని సప్తర్షయస్తు ఇమే తస్య పుత్రానపి నిబోధమే. అంతేకాదు, వీరు 7 సప్తర్షులు. ఆ మనువు కుమారుల గురించి నేను చెబుతాను విను. తస్య పుత్రానపి నిబోధమే, ఆయన గురించి చెప్తాను విను. వారెవరు? చిత్రసేన, విచిత్రాద్య. చిత్రసేనుడు, విచిత్రుడు మున్నగవారు. ఆ
పుత్రులు వారు ధరణీ పాలకులు కాగలరు. భౌమశ్చ చతుర్దశశ్చ అత్ర మైత్రేయ. ఇంకా 14 భౌమశ్చ అంటే భౌముడు అనేటువంటి వాడు, చతుర్దశశ్చ అత్ర చతుర్దశ అంటే 14వ వాడు. కాబట్టి 14వ మన్వంతరము మనువు అవుతాడు. ఎవరు? చతుర్దశలో 14లో భౌమశ్చ చతుర్దశశ్చ 14వ మనువు అవుతాడు అనమాట. ఎవరు? భౌముడు అనేటువంటి వాడు. శుచి అనేవాడు ఇంద్రుడు కాగలడు. శుచి ఇంద్ర. సురగణాత్ తత్ర మన్వంతరంలో 5 దేవగణాలు ఉంటాయి. వారిని గురించి విను అని చెప్పి, ఆ దేవగణాలు ఏవి అంటే చాక్షుషాశ్చ, పవిత్రాశ్చ, కనిష్ట, బ్రాజికా తథా. కాబట్టి ఈ విధంగా 14 వచో వృద్ధాచ వై దేవా సప్తర్షీణ విమేధృణో. చాక్షుషులు, పవిత్రులు, పవిత్రాచ, కనిష్ఠులు, బ్రాజికా తథా బ్రాజికులు, తథా ఉన్నవారు, వచో వృద్ధాచ వచో వృద్ధులు అనేవారు దేవతాగణాలు. ఇంకా సప్తర్షుల గురించి విను. సప్తర్షులు ఎవరు? అగ్నిబాహు, శుచి, శుక్రో, మాగధో, అగ్నిద్రయేవచ యుక్తస్తదా అజితశ్చ అన్యో మనుపుత్రారథ శృణు. అగ్నిబాహుడు, శుచి, శుక్రుడు, అగ్నిబాహు, శుచి, శుక్ర, మాగధ, మాగధుడు, అగ్నిద్రుడు, ఏవచ ఉన్నవారు, యుక్తుడు, అలాగే అజితుడు, యుక్త తదా అజితశ్చ అన్యో అజితుడు, వీరు ఋషులు, మనుపుత్రాన్ అతశృణు. ఇకపై మనువు కుమారుల గురించి ఆలకించు. ఊరు గభీర బుద్ధాద్యా. ఊరుడు గభీర బుద్ధి ఉన్నవారు. ఊరు గభీర బుద్ధ్యాద్యా అంటే ఉన్నవారు. మనోహతస్య సుతా నృపాహ. మనుపుత్రులు నృపాలు కాగలరు. ఖచ్చిత మునిసార్థుల. ఈ భూమిని పరిపాలించే వారిని గురించి నీకు చెప్పాను. ఖచ్చిత మునిసార్థుల పాలయిష్యంతి ఏ మహీం. ఈ విధంగా ఈ మనువుల గురించి 14 మనువుల గురించి కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ కాలంలో ఉండే మనువు, సప్తఋషులు, ఎవరు పరిపాలించే రాజులు అంటే ఆ మను కుమారులు, దేవగణాలు ఇన్ని ఉంటాయి. ఒక్కొక్క దేవగణంలో కూడా ఎంతమంది దేవతలు ఉంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ విధంగా 14వ దాంట్లో చక్షుషాచ పవిత్రాచ అని చెప్పి ఈ దేవతాగణాల గురించి చెప్పబడింది అనమాట. ఆ తరువాత ఊరు గభీర బుద్ధ్యాద్య. ఊరుడు గభీర బుద్ధి ఉన్నవారు మనుపుత్రులు, వారు నృపాలు కాగలరు మునిసార్థుల. ఈ భూమిని పరిపాలించే వారిని గురించి నీకు చెప్పాను అని చెప్పి వరుసగా వారి గురించి చెప్పడం. కాబట్టి చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు, బ్రాజికులు, వచోవృద్ధులు అనేవారు దేవగణాలు. ఇంకా సప్తఋషులు ఎవరు? అగ్నిబాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు, అగ్నిద్రుడు, యుక్తులు, అజితులు అనేవారు. ఇక మనుపుత్రులు ఎవరు? ఊరువు గభీర బుద్ధి ఉన్నవారు మనుపుత్రులు. వీరంతా కూడా ఈ భూమిని పాలించుతారు. ఇంకా 4 యుగాలు ముగిసిన తరువాత, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామండి. ఇంక 4 యుగాలు ముగిసిపోయిన తర్వాత ఏమవుతుంది? చతుర్యుగ అంతే వేదానాం జాయతే కిల విప్లవ. వేదాలకు లోపం సంభవిస్తుంది. అప్పుడు ప్రవర్తయంతి తానేత్య భూమి సప్తర్షియో దివ. అప్పుడు సప్తర్షులు కూడా దివి నుండి భూమికి దిగివచ్చి తిరిగి ఆ వేదాలను ప్రవర్తింపజేస్తారు. అంటే 4 వేదాలు కూడా మనకి ఏదైనా ఉదాహరణకి ఒక పుస్తకం ఉందనుకోండి, ఉదాహరణకి మనం ఏం చేసి పెడతాము? కాపీ తీసి పెడతాం అనమాట. అది ఎవరి దగ్గర ఒక దగ్గర ఉంటుంది అనుకోండి. మనది ఎక్కడో మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే మనం ఏం చేస్తాం? ఎవరి దగ్గర కాపీ పెట్టి ఉంటాం. ఆ కాపీని తీసుకుంటాం అనమాట. వాళ్ళు తెచ్చిస్తారు మీకు. అదేవిధంగా మీకు కంప్యూటర్ యుగంలో ఇప్పుడు మీరు ఎంతెంత డాటా అంటాం మనం. మీరు ఉదాహరణకి మీ కంప్యూటర్లో ఏదో దాచుకుంటున్నాను విషయాన్ని, ఒక మెయిలే అనుకోండి. ఆ మెయిల్ 20 సంవత్సరాలు ఎవరో ఉంటుంది. అది దాన్ని మరి ఎక్కడ దాచిపెడతారు? వేరే లొకేషన్స్ ఉంటాయన్నమాట. కానీ అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మీ కంప్యూటర్ అంతా ఒకే చోట ఉన్నది. ఉదాహరణకి ముంబైలో ఉన్నది అనుకోండి. మీరు చేసిన పనంతా కూడా అక్కడ జాగ్రత్త పరచబడింది ఉదాహరణకి. కానీ ముంబైలో ఏదో వర్షాల వల్ల ఏదో వచ్చిందనుకో, విపరీతాలు ఏదో ప్రకృతి వైపరీత్యం ఏర్పడింది అనుకోండి. మరి అప్పుడు అంతా కోసం నాశనం అయి కొట్టుకుపోయింది అనుకోండి. ఇక మీకు ఏముంటుంది? ఏముండదు. మా మామగారు ఉండేవారు. ఆయన
చనిపోయేంత వరకు కూడా ఆయన దగ్గర చిన్న పాత రోజుల్లో మనం కూడా మెయింటైన్ చేసేవాళ్ళం. టెలిఫోన్ డైరీ ఒకటి ఉండేది, అంటే ఇండెక్స్ వైజ్ అనమాట, ఏబిసిడి అలా ఒక చిన్న పుస్తకం ఉండేది. మొబైల్లో ఉన్నా కూడా ఆయనకి నమ్మకం లేదు, మొబైల్ ఏమన్నా చెడిపోతుందేమో మనరేమో. కానీ వాళ్ళకు ఉండేటువంటి అంటే దూరదృష్టి కానీ లేదు, జాగ్రత్త మన యువతరాంట్లో లేదండి. అంటే మనకేంటంటే గట్టి నమ్మకం అనమాట. ఒకప్పుడు టికెట్ ప్రింట్ తీసుకొని జోబులో పెట్టుకొని పోయే రోజులు ఉన్నాయి. టికెట్ కంప్యూటర్లో ఉంటుంది, అంటే మన మొబైల్లో ఉంటుంది, అయినా కూడా ప్రింట్ తీసి పెట్టుకొని పోయా, ఎందుకంటే అది పని చేయకపోతే ఆ సమయంలో ఇబ్బంది అని చెప్పి. కానీ రాను రాను మనకి కూడా కాస్త అలవాటు పడిపోయి చాలా ధైర్యం ఎక్కువైపోయింది అనమాట, ఏమీ అవదులే అని చెప్పి. అందుకని కానీ దీన్ని అన్నిటిలో ఎవరు జాగ్రత్త పరచవలన్నారో వారు ఏం చేస్తారు, వేరే చోట పెట్టుకుంటారు. అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. అంటే వేరొక లొకేషన్లో వేరే చోట కూడా ఇదంతా కూడా డాటా జాగ్రత్త చేసి పెడతారు. ఒక చోట పోతే కూడా ఇంకొక చోట జాగ్రత్తగా ఉంటుంది అనమాట. కాబట్టి ఒకసారి మా మామగారి ఫోన్ పోతే ఆయన ఏం పెద్ద ఇబ్బంది పడలేదు, ఎందుకంటే అన్ని నెంబర్లు ఉన్నాయి, చాలా నెంబర్లు మనసులోనే ఉండేది. ఆయన మనసులో రకరకాల కొట్టేశారు మొబైల్ నెంబర్లు, మామూలు ల్యాండ్ లైన్లో కాదండి. అటువంటిది అది పోగానే మనమైతే ఇంకేం లేదు, కాళ్ళు చేతులు ఆడవు. మనకి మొబైల్ పోయింది అనుకోండి, కాళ్ళు చేతులు ఆడవండి, ఎందుకంటే అంతలో ఎంతో విషయం పెట్టుంటాం. ఒకటి పోయింది పోయింది ఫోను, ఇంకోటి ఆ విషయాలు ఏదైనా వేరే వాళ్ళ చేతిలో పడి దుర్వినియోగం అవుతుందేమో అని అదొక భయం. మనం ఎన్నో సీక్రెట్ పెట్టుంటాం, దాంట్లో పాస్వర్డ్లు పెట్టుంటాం, అవి పెట్టుంటాం, ఇవి పెట్టుంటాం, మొత్తం దానిపైన ఆధారపడి ఉన్నాం మనం. ఒక్క 5 నిమిషాలు మన మొబైల్ కనబడలేదంటే కింద పైన పడిపోతాం అనమాట. అది మనతోనే ఉండాలి, చంటి బిడ్డలైనా వదిలిపెట్టి ఉంటాం కానీ మొబైల్ వదిలిపెట్టి ఉండలేము. అటువంటి పరిస్థితికి వచ్చేసాం మనం. అందరూ అండి, ఒక్కరని కాదు, ఇద్దరిని కాదు, అందరూ అదే పరిస్థితిలో ఉన్నాం అనమాట. ముసలి వాళ్ళు కూడా ఈ మధ్యకాలం ముసలి అంటే అసలు వయసు వచ్చిన వాళ్ళకి ఇది ఒక పెద్ద కాలక్షేపం అండి. అసలు రోజుల్లో మనుషులు ఉండాల్సింది పక్కన, కానీ ఈ రోజుల్లో మనుషులతో పని లేదండి. పక్కన ఇది ఉంటే మంచి కాలక్షేపం అవుతుంది. అంటే తప్పుగా చెప్పలేదు, ఇది విజ్ఞానం కూడా పెంపొందిస్తుందండి. మనకి ఎక్కడ తెలియని విషయాలు ఎన్నో మనకి దీంట్లో లభ్యం అవుతూ ఉంటుంది అనమాట. మనకు కావాల్సిందల్లా నేర్చుకోవాలనేటువంటి అభిలాష ఒకటి ఉండాలి, అంతేనండి. ఇక్కడ ఎవరు మీకు నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం జిజ్ఞాస అంటారు, తెలుసుకోవాలని కోరిక ఉంటే మీకు కంప్యూటర్లో అంటే మొబైల్లో ఉంటుంది, లేదు డెస్క్టాప్లో, ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. సమాచారం విప్లవం అనమాట. కానీ ఆ సమాచారం మీరు ఎలా సద్వినియోగపరచుకుంటారు, దీనంతా డాటా అంటే అంతా ఉంటుంది మీకు, దాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఎంతో సమాచారం వచ్చి పడుతూనే ఉంటుంది అనమాట సెకండ్కి. కానీ మనం దాన్ని చూసి విషయాన్ని మనం గ్రహించేంత సమయం కూడా ఉండలేదు. కొన్ని అయితే మనం చూడడం అసలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ విధంగా దేవతలు కూడా ఒకవేళ భూమి పైన చతుర్యుగ అంతంలో వేదాలను లోపం సంభవిస్తే అవి సప్తరుషులు ఏం చేస్తారు, దివి నుండి భూమికి దిగివచ్చి తిరిగి ఆ వేదాలను ప్రవర్తింపజేస్తారు. వాళ్ళు ప్రవర్తయంతి తానేత్య భూమి సప్తర్షి, తాను ఏత్య అంటే వచ్చి అని అర్థం అండి. కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళా ఈ యొక్క చతుర్యుగ అంతంలో వేదాలు లోపం సంభవిస్తే వాళ్ళు తిరిగి ఆ వేదాలను నేలకు దిగి వచ్చి సనాతన వేదాలను తిరిగి పాఠ ప్రవచనంలోకి తెస్తారనమాట. కాబట్టి చాక్షుషులు, పవిత్రులు, కనిష్ఠులు ఇవన్నీ అయిపోయిన తర్వాత 4 యుగాలు ముగిసినాక కలియుగం యొక్క చివరి భాగంలో యుగ సంధి సమయంలో 4 వేదాల మీద పోరు సాగుతుందన్నమాట. దాదాపు శృతులు కనుమరుగవుతాయి. అప్పుడు ద్యులోకంలోనున్న సప్తరుషులు నేలకు దిగివచ్చి సనాతనమైన వేదాలనే తిరిగి పాఠ ప్రవచనంలోకి తెస్తారు. చతుర్యుగ అంతే వేదానాం జాయతే కిల విప్లవ ప్రవర్తయంతి తానేచ భువి సప్తర్షియో దివ కృతే కృతే సూతేర్విప్ర ప్రణేత జాయతే మను దేవా యజ్ఞభుజస్తేతు యావన్ మన్వంతరం తు తత్. విప్రోత్తమ, ప్రతి కృతయుగంలోనూ కూడా శృతికర్త అంటే ధర్మశాస్త్ర ప్రవక్త అయినటువంటి మనువు అవతరిస్తాడు. కృతే కృతే స్మరేత్యేవ శృతే విప్ర, కృతే కృతే శృతే విప్ర ప్రవేణ జాయతే మను, ప్రణేత జాయతే మను అంటే మనువు అవతరిస్తాడనమాట. ప్రతి కృతయుగంలో కూడా శృతికర్త అంటే ధర్మశాస్త్ర ప్రవక్త అయినటువంటి మనువు అవతరిస్తాడు. ఆ కాలంలోని దేవతలు దేవా యజ్ఞభుజస్తే, ఆ మన్వంతరం చివరి వరకు కూడా యజ్ఞభోక్తలుగా వ్యవహరిస్తారు. భవంతి మనోపుత్ర, ఆ తరువాత అంటే వేద ప్రవర్తన తెలిపి
శృతుల ప్రవర్తనను చెబుతున్నారు అనమాట. ఏమని కృతే ఇది, కృతే అంటే ధర్మశాస్త్రము, మను అనే సంజ్ఞలదానికి ఆయా ఋషుల ప్రవర్తింపజేసిన శృతులకు అన్నిటికీ ఇది ఉపలక్షణం అనమాట. ఆయా మన్వంతరాల్లో దేవతలుగా కీర్తింపబడిన వారు అయిన వారు ఎవరున్నారో వారు ఆయా మన్వంతరాల్లో యజ్ఞములలో ఇవ్వబడే ఆవిర్భాగాలను అందుకొని ఆలయించుతారు. యావత్ మన్వంతరము మన్వంతరం ముగిసేంత వరకు, యావత్ మన్వంతరం అంటే మన్వంతరం ముగిసేంత వరకు భవంతియో మనోపుత్ర, మనువు మొదలైన వాళ్ళందరూ కూడా మన్వంతరం పూర్తయ్యేంత వరకు తమ అధికారం కలిగి ఉంటారని అంటున్నాడు మనునిది. అంటే మనువుల యొక్క పుత్రులు ఎవరైతే ఉంటున్నారో వారు లేక వారి వంశానికి చెందిన వారు మనుహు భవంతి ఏ మనోపుత్ర యావన్ మన్వంతరంతు తై తద్ అన్వయోద్భవైశ్చైవ తావద్భూ పరిపాల్యతే. అంటే మనువు కుమారులు వారి వంశంలో జన్మించిన వారు ఆయా మన్వంతరాల చివరి వరకు కూడా భూమిని పరిపాలిస్తారు. మనుహు సప్తర్షయో దేవ భూపాలాశ్చ మనోస్తుతాః మన్వంతరే భవంతి ఏతే శక్రశ్చైవ అధికారిణ. శక్రశ్చైవ అంటే మనువు, సప్తర్షులు, దేవతలు, మనువు కుమార్ రాజేంద్రులు, ఇంద్రులు వీరు వారి మన్వంతరంలో అధికారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. చదువుకున్నాం మనం. అంటే ఆ యొక్క మన్వంతరంలో అధికారులు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఎవరు? మనువు, సప్తర్షులు, దేవతలు, మనువు కుమారులైనటువంటి రాజేంద్రులు, ఇంద్రుడు. ఇవే వరుసలో మనం చదువుకున్నాం. ఒక్కొక్క మనువులో ఆ మనువు పేరు ఏమిటి, ఆ తర్వాత ఆ మనువు అన్నప్పుడు సప్తర్షుల పేర్లు ఏమిటి, దేవతలు ఎవరు, మనువు కుమార్ రాజేంద్రులు ఎవరు, ఇంద్రుడు ఎవరు అనేటువంటి చక్కగా చదువుకున్నామంట. తరువాత చతుర్దశభిరేతైస్తు గతై మన్వంతరైర్ద్విజ సహస్రగ పర్యంత కల్పో నిశేష ఉచ్యతే. కాబట్టి తావత్ ప్రణాళి అంటే ఇక్కడ సూర్యాదుల యొక్క వీరి పనిముట్లు, కాలంతిరి, గడియారం వంటి వారు పరిస్పందించినటువంటి లేకపోయినా భగవంతుని యొక్క యోగ నిద్రారూపమైన మాయా అనే ఉపాధి కాలం చేత వేరు చేయబడుతున్న కాలము అంతటిది అని తెలుసుకోవాలన్నమాట. అంటే బ్రహ్మేతి అంటే పగటి కాలమునందు బ్రహ్మ రూపాన్ని ధరించి ఎవడు సృష్టి చేసినాడో ఆ మహానుభావుడే భగవంతుడే రాత్రి కాలముందు శ్రీమన్ నారాయణ రూపుడే అనంతులను పేరు కలిగిన శేషుని పైన, పాము పైన పడుకుంటాడు అని అర్థం ఉంటుంది. చతుర్దశభి ఏతైస్తు అంటే ఈ 14 మంది మనుల కాలము పూర్తయిన తర్వాత 1000 యుగాల అంటే చతుర్యుగముల కాలమును కలిగిన కల్పం బ్రహ్మ యొక్క పగటి కాలం ముగుస్తుందన్నమాట. సహస్రయుగ పర్యంత కల్పో నిశేష ఉచ్యతే. నిశేష అంటే ఏమిటి? మిగలలేదు అని అర్థం. కాబట్టి కాలపరిమితి గల కల్పం పూర్తి అయింది అని అర్థం. తావత్ ప్రమాణాచ నిశా తతో భవతి సత్తమ. తర్వాత ఏమవుతుంది? అంతే 1000 చతుర్యుగముల కాలము రాత్రి మొదలవుతుంది. అప్పుడు లోకాలన్నీ కూడా నీటిలో కలిసిపోగా త్రైలోక్య బ్రహ్మరూపధరస్తేతే శేషాహవంబు సంప్లవే. అప్పుడు బ్రహ్మరూపధుడైనటువంటి భగవంతుడు ప్రళయ జలంలో శేషనాగేంద్రుడిపై శయనిస్తాడు. విప్రోత్తమ ఆదికర్త త్రైలోక్యం అఖిలం గ్రస్త్వా భగవాన్ ఆదికృత్యు. అప్పుడు ప్రభువు భగవంతుడు సర్వభూత స్వరూపుడైనటు జనార్దనుడు భూలోక, భువర్లోక, స్వర్లోకాలనే 3 లోకాలను శూన్యం చేసి స్వమాయా సంస్థితో విప్ర తన మాయలోనే తాను ఉంటాడు. సర్వభూతో జనార్దన భగవాన్ అనాదికృత్ విభు గ్రస్త్వ అంటే శూన్యం చేసి అంటే భృంగి అని అర్థం. అంటే ఈ 3 లోకాలను కూడా శూన్యం చేసి తన మాయలో తానే ఉంటాడు. అప్పుడు ప్రతికల్పంలోనూ కూడా తతః ప్రబుద్ధో భగవాన్ యథాపూర్వం తథా పునః సృష్టిం కరోతి అవ్యయాత్మ కల్పే కల్పే రజోగుణ. ఆ విధంగా తత ప్రబుద్ధో అంటే ఏమిటి? మేలుకోవడం అని అర్థం అనమాట. ముందు ఏం చెప్పారు? 3 లోకాలను కూడా శూన్యం చేసి మింగి తన మాయలోనే తాను ఉంటాడు. తతః ప్రబుద్ధో అంటే ఈ 3 లోకాలను మొత్తంగా మింగి పడుకున్న భగవంతుడు తిరిగి సృష్టిని ప్రారంభించేవాడైన విభుడు జనార్దనుడు తనదైన మాయకృతి ఎందు సర్వభూతుడు చిదచిత్రను తనలో దాచుకున్నవాడై పడుకొని ఉంటాడు. పిమ్మట మెలుకును పొందిన నారాయణుడు, మెలుకును పొందినటువంటి తత ప్రబుద్ధో అంటే మెలుకో పొందడం. ప్రబుద్ధో భగవాన్ యథాపూర్వం తథా పునః ఇంత ముందులాగానే యథాపూర్వం సృష్టిం కరోతి అవ్యయాత్మ అంటే అవ్యయాత్ముడైనట్టు భగవంతుడు కల్పే కల్పే రజోగుణ గడిచిన బిమ్మట మేలుకొన్నవాడై రజోగుణాన్ని ఆశ్రయించిన వాడై మళ్ళీ యథాపూర్వకంగా సృష్టి చేస్తాడు. మనవో భూభుజ సేంద్ర దేవా సప్తర్షి. అప్పుడు మళ్ళా
మనువులు, రాజులు, ఇంద్రులు, దేవతలు, అలాగే సప్తర్షులు అందరూ కూడా జగత్తు స్థితి కారణమైన సాత్విగుణాంశమే సుమ. సాత్వికో అంశ స్థితికరో జగతో ద్విజసత్తమ. చతుర్యుగేపి అసౌ విష్ణు స్థితి వ్యాపార లక్షణ యుగ వ్యవస్థాం కురుతే యథా మైత్రేయ తత్సృణు. మైత్రేయ, స్థితి వ్యాపార కారకుడైనటువంటి విష్ణు భగవానుడు 4 యుగాల్లో కూడా కల్పాంత పర్యంతం కూడా ఎలా రక్షణ చేస్తాడో ఆలకించు. యుగ వ్యవస్థాం కురుతే యథా మైత్రేయ తశృణు. తశృణు అంటే దాన్ని వినమని చెప్తున్నాడు. కాబట్టి ఈ స్థితికారకుడై అందుకోసం ప్రయత్నం చేస్తూ 4 యుగాల్లో కూడా యుగ వ్యవస్థ నిలబెడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని చెబుతాను వినవయ్య మైత్రేయ. కృతే యుగే పరం జ్ఞానం కపిలాది స్వరూపదృక్ దదాతి సర్వభూతానాం సర్వభూత హితే రత. సర్వభూత హితే రత. సర్వభూత అంటే ఏమిటి? ఇక్కడ భూత అంటే ప్రాణులు అర్థం అండి. సర్వభూతే రత అంటే ఆసక్తి గలవాడని అర్థం. ఆసక్తి కలవాడని అర్థం. సమస్త ప్రాణులకు కూడా మేలును కూర్చుటలో కృతే యుగే పరం జ్ఞానం కపిలాది స్వరూపదృక్ దదాతి సర్వభూతానాం సర్వభూత హితే రత. హితే అంటే మేలు అనమాట. అంటే సమస్త ప్రాణులకు కూడా మేలును కూర్చుటలో ఆసక్తి గల భగవంతుడు దదాతి సర్వభూతానాం కృతయుగంలో కపిలుడు మనకు రూపాన్ని ధరించిన వాడై సర్వభూతాలకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. దదాతి సర్వభూతానాం సర్వభూత హితే రత. సమస్త ప్రాణులకు కూడా మేలును కూర్చుటలో ఆసక్తి కలవాడు. కృతే యుగే కృతయుగంలో కపిలుడు మున్నగు రూపాలు ధరించిన వాడై సర్వభూతాలు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అదే త్రేతాయుగంలో చక్రవర్తి స్వరూపేణ త్రేతాయామపి స ప్రభు దుష్టానాం నిగ్రహం కుర్వన్ పరిపాతి జగత్త్రయం. పరిపాతి జగత్త్రయం. మరి త్రేతాయుగంలో భగవానుడు చక్రవర్తుల రూపంలో అవతరించి దుష్టులను నిగ్రహించి 3 లోకాలను చక్కగా రక్షిస్తాడనమాట. చక్రవర్తి స్వరూపేణ. చక్రవర్తి స్వరూపేణ అంటే సర్వభూతహితం చేయుట ఎందే మునిగి ఉండే భగవంతుడు కపిల మహర్షి మొదలైన స్వరూపాలను ధరించి కృతయుగమునందు సమస్త ప్రజలకు గొప్పదైన యథార్థ జ్ఞానాన్ని పంచుతాడు. అదే త్రేతాయుగంలో కూడా ప్రభువు చక్రవర్తి రామచంద్రుడు స్వరూపాన్ని ధరించి దుర్మార్గులను అణచివేస్తూ ముల్లోకాలను కాపాడుతాడు. ఇక ద్వాపరంలో దుష్టానాం నిగ్రహం కుర్వన్ పరిపాల్ జగత్రయం వేదమేకం చతుర్వేదం కృత్వా శాఖా శతైర్విభు కరోతి బహుళం భూయో వేదవ్యాస స్వరూపదులు. అదే మీకు ఆ తర్వాత ద్వాపర యుగంలో ఏం చేస్తాడు ఆయన? వేదం ఏకం చతుర్భేదం. ద్వాపరంలో ఒక్కటిగా ఉన్నటువంటి వేదాన్ని తొలుత రుక్ యజు సామ అధర్వాది రూపములుగా రుక్ యజు సామ అధర్వాది రూపములుగా చేసి ఆ పైన లోకుల యొక్క అసమర్థను గుర్తించి శాఖోపశాఖలుగా విభజించి వేద ధర్మాలను నిలబెడతాడన్నమాట. వేదాంతు ద్వాపరే వ్యస్య కలేరంతే పునర్హరి కలి స్వరూపీ దుర్వృత్తాన్ మార్గే తాపయతి ప్రభు. ప్రభు అయిన శ్రీహరి ద్వాపరంలో వేదాలను విభజించి కలియుగం అంతమయ్యే సమయంలో కలికి రూపంలో అవతరించి దుర్మార్గులను కృతయుగ మార్గంలో సంచరించే రీతిగా చక్కని దారిలోకి తెస్తాడనమాట. ఏవమేష జగత్ సర్వం పరిపాటి కరోతి చ అంతిచ అంతేష్వనంతాత్మ నాస్తి అస్మాత్ వ్యతిరేకి యత్. నాస్తి అస్మాత్ వ్యతిరేకి యత్. వ్యతిరేకి అంటే ఏమిటి? వేరుగా అని అర్థం. వ్యతిరేకి యత్ అంటే దీనికి వేరుగా వేరేది లేదు. నాస్తి అస్మాత్ వ్యతిరేకి అంటే ఈ రీతిగా విశ్వంలో ఆయన కన్నా వేరుగా ఏ వస్తువు లేదు. ఆ అనంత స్వరూపుడు ఏవమేష జగత్ సర్వం పరిపాతి కరోతి చ. సృష్టిస్తున్నాడు. కరోతి అని సృష్టిస్తున్నాడు. అదేవిధంగా పరిపాతి పరిపాలన చేస్తున్నాడు. ప్రళయ సమయాల్లో నశింపజేస్తున్నాడు. హంతిచ అంతేషు అనంతాత్మ. హంతిచ అంతేషు అనంతాత్మ. అనంత ఆత్మ అంటే ఈ ప్రళయ సమయంలో నశింపజేస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, తర్వాత నశింపజేస్తున్నాడు. అంతిచ ఆయనకన్నా వేరుగా ఏ వస్తువు కూడా లేదు. మన్వంత భూతం భవ్యం భవిష్యం భూతం భవ్యం భవిష్యంచ సర్వభూతాన్ మహాత్మనః తదత్రానిత్రవా విప్ర సద్భావ కరితస్తవ. మన్వంతరాన్ని అశేషాని కదితాని మయా తవ మన్వంతరాధిపాచైవ కిమన్యత్ కథయామి తే. విప్రోత్తమ, జరిగిపోయినది, ప్రస్తుతం ఉన్నది, భూతం భవ్యం
భవిష్యం అంటే జరిగిపోయినది, ప్రస్తుతం ఉన్నది. భవ్యం అంటే ఏమిటి? భవిష్యత్ కాలంలో రాబోయే సర్వభూతాన్ మహాత్మన ఇక్కడ కానీ వేరే ఇంకో చోట కానీ ఉన్నది అంతా సర్వభూత రూపుడైనటువంటి ఆ మహాత్మ నుంచి వచ్చినదే. తదత్ర అన్యత్ర వా విప్ర తత్ అత్ర అంటే ఇక్కడ, అన్యత్ర వేరే చోట ఉన్నటువంటిది, విప్ర సద్భావ కదితస్తవ ఇక్కడ కానీ వేరే ఇంకో చోట కానీ ఉన్నది అంతా సర్వభూత రూపుడైనటువంటి ఆ మహాత్ముడికి వచ్చినదే. ఈ విధంగా సంపూర్ణ సద్భావం నీకు తెలియజేశాను. మన్వంతరాన అశేషాన్ని ఇదే రీతిగా సమస్త మన్వంతరాల గురించి, ఆ మన్వంతర అధిపతుల గురించి నీకు వివరించాను. మన్వంతర అధిపతుల గురించి నీకు విన్నవించాను, వివరించాను. మన్వంతరాధిపాచైవ కిమన్యత్ కథయామి, ఇంకా నీకు ఏ విషయం తెలియజేయమంటావు అని పరాశరుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ కల్పము ప్రారంభమయ్యే నాటికి శ్రీ మహావిష్ణువు కంటే వేరుగా మరొకడు భూతములకు ఆది అయినటువంటి వ్యక్తి, వస్తువు, భూతాది అనబడినది వాడెవడూ లేడు. వేదమును కల్పించడానికి అవకాశం లేని ఇవ్వని భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అని ఈ సద్భావం, పరమార్థము, పరమ సత్యము నీకు తెలుపబడింది అని అర్థం అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ మహావిష్ణువు ఈ జగత్తును అంతటినీ కూడా పరిపాలించుతాడు, పుట్టించుతాడు, నశింపజేస్తాడు, అనగా తనలోకి చేర్చుకుంటాడు. హనధాతువుకు హింస, గతి అని రెండు అర్థాలు ఉన్నాయి అన్నమాట. హనధాతువుకి హింస, గతి అని రెండు అర్థాలు ఉన్నాయి. అనంత ఆత్మ అయిన శ్రీహరి సృష్టి స్థితి లయలను వరించుతాడు. ఈయనకు ఎదురైన వాడు ఎవరూ లేడు. అంతం లేని ఆత్మను తనలోకల వాడెవడో అతడు అంతరా అనంత ఆత్మ గడిచిపోయినది, రానున్నది, నడుస్తూ ఉన్నది అయిన ప్రపంచమంతా ఆయనే స్వరూపమే. ఆయన కన్నా వేరు ఏది లేదు. ఈ భూలోకంలో లేక పరలోకంలో కానీ ఆయన్ను మించిన పోలిన వస్తువు లేదు. ఆయనయే ఉన్నాడు, ఉంటున్నాడు, ఉండబోతున్నాడు. కనుక శ్రీహరి సత్శబ్దము చేసి చెప్పబడుతున్నాడు. అతని యొక్క స్వభావమునే, సద్భావమునే తెలుస్తున్నాడు. మైత్రేయ, నీవు కోరినట్లు మన్వంతరాలన్నింటినీ చెప్పినాను, మన్వంతరాధిపతులను తెలిపినాను, ఇంకా ఏమి చెప్పాలో తెలుపు అన్నాడు పరాశరు. మన్వంతరాధిపాచైవ కిమన్యత్ కథయామి. కిం అన్యత్ అంటే వేరేమి, కథయామితే ఇంకేం చెప్పేది నీకు, అంతా కూడా చెప్పాను అని. ఇది శ్రీ విష్ణు పురాణే తృతీయ అంశే సావర్ణి మను వృత్తాంతో నామ ద్వితీయోధ్యాయ సమాప్త. కాబట్టి రెండవ అధ్యాయం ముగిసిందన్నమాట. కాబట్టి మనం ఇంకా ఈరోజు చదవవలసింది తృతీయ అధ్యాయంలో ఎంతవరకు చదివానంటే మొదటి అధ్యాయం వరకు చదివాను. 27వ తేదీ మొదటి అధ్యాయంలో 18 శ్లోకాల వరకు చదువుకున్నాం అంతే అనమాట. కాబట్టి రెండవ అధ్యాయము, మొదటి అధ్యాయం కొంత, రెండవ అధ్యాయం చదవాలండి. మొదటి అధ్యాయంలో 18 శ్లోకాల వరకు అంటే జ్యోతిర్ధామ పృథు కావ్యచైత్రో అగ్నిర్ వనకస్తథ, అగ్ని వనకస్తథ పీవరశ్చ ఋషయో హ్యేతే సప్త తత్రాపి చ అంతరే అని చదువుకున్నాం. అంతవరకు చదువుకున్నాం. ఇప్పుడు నరఖ్యాతి తృతీయ అంశంలో మొదటి అధ్యాయంలో 18వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. 19 నుంచి చదవండి. నరః ఖ్యాతిః హేతురూపో జాను జంఘాధయ స్థత పుత్రాస్తు తామ స శాసన్ రాజా న సుమః బలాః పంచమే చాపి మైత్రేయ రైవతో నామ నామతః మను విభుత్స తత్రేంద్రో దేవతాం చ అత్రాంతరే శృణు అమితాభః భూతనయ వైకుంఠ సుసమేధసః ఏతే దేవగణస్తత్ర చతుర్దశ ఏతే దేవగణ అని కొంచెం దీర్ఘం చెప్పండి. దేవగణాః తత్ర, ఎందుకంటే బహువచనం అన్నమాట. దేవగణాః తత్ర చతుర్దశ హిరణ్యరోమా వేదశ్రీః ఊర్ధ్వబాహు తథా అపరః వేదబాహు సుధామ చ పర్జన్య చ మహామునిః ఏతే సప్తర్షయో విప్ర తత్రాసన్
रैवते अंतरे बलुबन्धश्च संभाव्यः सत्यकादाच्च तत्सुताः नरेन्द्राच्च महावीर्याः बभूवुः मुनिसत्तमा स्वारो स्वारोचि स्वारोचि च श्रोत्तमच्च तामसो रैवत तथा प्रियाव्रत अन्वया हेते चत्वारो मनवः स्मृताः विष्णुमाराध्य तपसा स राजर्षिः प्रियव्रतः मन्वन्तर अधिपा अधिपान् एतान् लब्धवान् आत्मवंशजान् षष्ठे मन्वन्तरेश आसीत् स अक्षुषार्क्यस्तदा मनुः मनोजव तदैवेन्द्रो देवानपि निबोध मे आप्याः ఇక్కడ प्रसूत ఇక్కడ షష్ఠే మన్వంతరే చ ఆసీత్ చాక్షుష ఆఖ్య ఆఖ్య అంటే పేరు గల చాక్షుష ఆఖ్య తథా మను మనోజవ తథైవ ఇంద్రో మనోజవ తథైవ ఇంద్రో దేవానపి నిబోధమే మనోజవుడు అనేవాడు ఇంద్రుడు అన్నమాట మనోజవ తథైవ ఇంద్రో దేవానపి నిబోధమే ఆప్యాః ప్రసూతా భవ్యాచ్చ హృదికాచ్చ దివౌకసః మహానుభావా లేకాచ్చ పంచైతే అష్టక గణాః సుమేధ విరజాచ్చైవ అవిష్మాన్ అనుత్తమో మధుః అతినామ సహిష్ణుశ్చ సప్త సన్నిధి చ అర్షయః ఇక్కడ సుమేధ విరజాశ్చైవ అవిష్మాన్ అనుత్తమ కాదండి ఉత్తముడు అవిష్మాన్ ఉత్తమో మధు అవిష్మాన్ లేదు చదివేటప్పుడు అవిష్మానుత్తమో మధు అని చదవచ్చు కానీ అక్కడ ఉత్తముడు అనేది వినబడాలి కానీ మీరు చదివినప్పుడు అనుత్తం అన్నారు ఆపోజిట్ అంటే వ్యతిరేకం అర్థం ఇస్తుంది అవిష్మాన్ ఉత్తమో మధు మధు సరిపోయింది అతినామ సహిష్ణుశ్చ సప్త సన్నిధి చర్చయః సప్తాహ ఆసన్ ఇతి చ ఋషయః సప్తా ఆసన్ ఆసన్ ఇతి చ ఋషయః ఋషయః అది చ ఋషయః కాదు ఋషయః చ ఋషయః అది చ ఋషయః సరిపోయింది స్వస్తి నిలుపుదామండి చదివి అయిపోవచ్చింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచ గో బ్రాహ్మణేభ్య శుభమత్వ నిత్యం లోకా సమత్తా సుఖినో భవంతు కాళే వర్షవర్జన్న పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ అధనా సదనా తంతు జీవంతు యదాతితం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి యదచ్చపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమితాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని చ మత్వమయేశ్వర. కాబట్టి మనం రేపు కలుసుకున్నప్పుడు దాసం సర్వే జన నమస్కారం.